హరోం హరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూచర్ టాక్స్ రివ్యూ అండ్ హరోం హరా. మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళినట్లయితే ఆ ఊరి పేరు కుప్పం. ఆ ఊళ్ళో రౌడీలు అడ్డొచ్చిన వాళ్ళని కత్తులు కొడవలు తీసుకుని చంపుతుంటే అది సరిపోదన్నట్టు హీరో గన్స్ని తయారు చేసి అక్కడ ఉన్న ప్రజలకు గన్ కల్చర్ని అలవాటు చేస్తాడు. చేతుల్లో కత్తులు ఉన్నప్పుడే వినప్పుడు రౌడీలు చేతుల్లో గన్స్ ఉంటే ఇంకా మాట వింటారా? హీరో కుప్పంలోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో గన్స్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటాడు. బేసిక్గా మూవీలో అంత పెద్ద క్రిమినల్ యాక్టివిటీ అక్కడ జరుగుతుంటే ఊర్లో ఉండే పోలీసులు ఎవరేమనలేదా? అసలు ఈ మూవీలో హీరో మంచోడా చెడ్డోడా? పాతకాలంలో ఒక సామెత ఉండేదన్నమాట, కత్తి పట్టినోడు కత్తికి పోతాడని. కానీ ఈ మూవీలో హీరో పైకి పోయేటోడా పైకి పంపేటోడా అన్నదే ప్లాట్. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే బేసిక్గా నాకైతే మూవీ అబవ్ యావరేజ్ అనిపించింది. అండ్ మెయిన్గా స్టోరీ చూడడానికి చాలా కొత్తగా ఉందన్నమాట. ఇక ఈ మూవీలో మెయిన్గా ఉండేది ఏంటంటే ఫైట్స్ అనమాట. ఫైట్స్ మాత్రం మామూలుగా ఉండవు. మూవీలో ఒక్కొక్క రేంజ్లో ఉంటాయి. ఒక్కొక్క ఫైట్ చెప్పా కదా, అక్కడ ఉన్న రౌడీలు చేతుల్లో కత్తులు ఉంటేనే మాట విన్నారు, అట్లాంటిది చేతుల్లో గన్స్ ఉంటే మాట వింటారా? ఒక్కొక్క ఫైట్ సీన్ అయితే మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకైతే. మూవీలో ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, అది మాత్రం చాలా బాగుంటుంది ఆ ఫైట్ మూవీలో. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ మాత్రం చాలా బాగా అనిపించింది. బేసిక్గా మూవీలో ఎలా ఉంటాయంటే ఫైట్ సీక్వెన్సెస్ ఒక్కొక్కటి చంపుకోవడం తప్ప ఏం చేతగానోడు కొట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఫైట్ సీన్ పీక్స్లో ఉంటుంది. అండ్ బీజిఎం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో ఫైట్ జరిగేటప్పుడు అది మాత్రం చాలా బాగుంటుంది, బాగా ఎలివేట్ అవుతుంది అనమాట మూవీలో బీజిఎం. అండ్ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మూవీ అయితే అబవ్ యావరేజ్ అనిపించింది నాకైతే. అండ్ బేసిక్గా ఈ మూవీ చంపుకోవడాలు సావడాలు తప్ప ఏం అవసరం లేదు మూవీలో అనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. అంటే జనరల్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది అనమాట. కాకపోతే ఆ ప్లాట్ ఏదైతే కోరుకుంటారో ఎక్కువ మంది వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది మూవీ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, అంటే మూవీ చూడొచ్చు, బాగుంటుంది మూవీ ఎక్కడ కూడా లాగ్ ఉండదు. బట్ ఏంటంటే మూవీలో ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ వస్తుంది అనమాట బేసిక్గా. బట్ ఓవరాల్గా మూవీ చూసినట్లయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5కి 3 పాయింట్ అనమాట. ఒకవేళ మీరు కూడా మూవీ చూస్తుంటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక కొత్త మూవీతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్.